మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత, మరి తెలంగాణలో ఇవాళ రేపు ఈ 2 రోజులు ఎలాంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది? తెలంగాణ ప్రజలకు ఎలాంటి అలర్ట్ జారీ చేస్తోంది వాతావరణ శాఖ? రజిత, చేసిన ప్రస్తుతము మణిపూర్ సమీపంలో ఒక ఋతుపవన ద్రోణి ఉంది. దాని ప్రభావం కొంత తెలంగాణ మీద కూడా ఉండడంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్న కూడా పలు జిల్లాల్లో అయితే భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో కూడా రాత్రి భారీ వర్షమే కురిసింది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు వర్షాలతో పాటు ఉపరితల గాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక రానున్న రెండు మూడు గంటల్లో అయితే కొన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉండడంతో కూడా ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంటే నౌకాస్ట్ లో భాగంగా అయితే రానున్న 2-3 గంటల్లో ఏ జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంటుందో ఆ జిల్లాలకు అలర్ట్ ఇస్తుంది వాతావరణ శాఖ. ఇందులో భాగంగానే ఇటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు హైదరాబాద్ లో కూడా మనము మేఘావృతమైనటువంటి వాతావరణాన్ని కూడా చూస్తూ ఉన్నాము ఉదయం నుంచి. ఇక సాయంత్రం వరకు కూడా నగరంలో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వర్షాలతో పాటు ఉరుములు మెరుపుల ప్రభావం కూడా ఉంటుంది, గాలుల ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు చేస్తున్నారు. అర్చన. రైట్ రజిత, థ్యాంక్ యూ సో మచ్.